నమస్కారం భక్తులారా. ఇది పవిత్రమైన రామాయణంలోని బాలకాండంలోని 5వ భాగం. విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యజ్ఞాలను రాక్షసులు భంగం చేస్తుండేవారు. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు యజ్ఞ సమయంలో వచ్చి మాంసం, రక్తం వర్షింపచేసి యజ్ఞాన్ని అపవిత్రం చేసేవారు. ధర్మాన్ని రక్షించడానికి, యజ్ఞాన్ని కాపాడటానికి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు అరణ్యానికి వెళ్లారు. యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజులు రామలక్ష్మణులు కాపలా కాశారు. 7వ రోజు రాక్షసులు దాడి చేశారు. శ్రీరాముడు ముందుగా మారీచుడిపై మానవాస్త్రం ప్రయోగించాడు. ఆ బాణం శక్తితో మారీచుడు దూరంగా సముద్రంలో పడిపోయాడు. తర్వాత సుబాహుడిపై అగ్నేయాస్త్రం ప్రయోగించి అతన్ని సంహరించాడు. మిగిలిన రాక్షసులను లక్ష్మణుడు సంహరించాడు. ఈ విధంగా యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. ఇది శ్రీరాముడి తొలి వీరప్రతాప ఘట్టం. ధర్మరక్షణే శ్రీరాముడి లక్ష్యం. అధర్మంపై ధర్మ విజయం సాధించింది. జై శ్రీరామ్.